బీసీలను రిజర్వేషన్లు అడ్డుకున్న దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని తేలిపోయింది. 100% బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది అనేది ఈ పెవికాల్ బంధం ద్వారా తెగిపోయింది. ఇవాళ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి తెలియకుండా మల్లారెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ జరిగి రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి వ్యక్తిని గులాబీ పార్టీలో అంత ఈజీగా జాయిన్ చేసుకుంటాడా? గులాబీ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి కారణం ఏంది అంటే దీనికి ప్రతిఫలం బీసీ రిజర్వేషన్ను అడ్డుకున్నందుకే ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి డబ్బులు ఇచ్చి వెనుక ఉండి కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. 10వ వార్డు కౌన్సిలర్గా టికెట్ ఇచ్చింది. టికెట్ ఇస్తే ఆ టికెట్ మీద ఇవాళ పోటీ చేస్తున్నాడు. మరి దీనికి బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏం సమాధానం చెప్తారో బీసీ సమాజానికి చెప్పి తీరాలి. బీసీ సమాజానికి చెప్పి తీరకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ ద్రోహుల పార్టీగా చరిత్రలో మిగిలిపోతుంది. ఇవాళ మా నోటికాడి ముద్దను గుంజేసి బీసీలకు ద్రోహం చేసి ఇవాళ స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత మేము 60% ఉంటే 42% రిజర్వేషన్లు పెంచితే కోర్టులకు పోయి రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి ద్రోహికి ఒక ఆధిపత్యానికి సంబంధించి బీసీల పొట్టగొట్టినోని బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకొని అతను గెలిపియాలని బీఫామ్ ఎందుకు ఇచ్చింది? దీనికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మా రక్త సంబంధికులు, మా నాయకులు వాళ్ళు ఇవాళ మధుసూదన్ చారి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ శ్రీనివాస్ గౌడ్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు, మీరు చెప్పండి ఎక్కడ న్యాయం ఉందో చెప్పాలి. ఇవాళ మీరు అన్నారు మా బీసీ మీటింగ్లకు వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇవాళ ఇచ్చిరన్నారు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కోట్ల కేసు వేపిస్తే కాంగ్రెస్ వాళ్ళని ఇవాళ వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టేటోళ్ళం. బీసీల ద్రోహులు అని చెప్పేటోళ్ళం. ఆ రోజు 60% జనాభా ఉంటే 56% ఉంటే కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహుల పార్టీ అన్నాం. వాళ్ళు సరి చేసుకొని మళ్ళీ రెండోసారి కులగన్న చేశారు. ఇవాళ మీరు ఇంత బీఆర్ఎస్ పార్టీ ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ హక్కున చేర్చుకొని ఒక రిజర్వేషన్ల వ్యతిరేకి ఇవాళ మాధవరెడ్డి, మల్లారెడ్డి కుట్రలు చేస్తుంటే ఈ కుట్రలు మీకు తెలవయా? అందుకనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏమాత్రం బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నా కేసీఆర్ ఇంటి ముందర ధర్నా చేయండి. బుట్టంగారి మాధవరెడ్డిని బహిష్కరించే వరకు పార్టీలో మీరు ఇంటర్నల్గా పోరాటం చేయండి. మీరు నిజంగా పోరాటం చేస్తే బీసీ బిడ్డలు బీసీల కోసం నిజంగా కొట్లాడతారని మేము అనుకుంటాం. మీరు కనుక పోరాటం చేయకపోతే మిమ్మల్ని కూడా కేవలం బీసీలకు ఇవాళ అధికారం పోయింది కాబట్టి బీసీల రాగమెత్తుకురు, బీసీల పల్లవెత్తుకురు అనే ఇవాళ బీసీ సమాజం శంకిస్తుంది తప్ప బీసీలు మీ మీద విశ్వాసం కోల్పోతారు.